తెలంగాణలో జరుగుతున్న గ్రామ సభలపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించారు. 3 రోజులుగా హడావిడిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. గొడవలు లేకుండా సభలు జరగడం లేదని ఎమ్మెల్సీ తాతా మధు మండిపడ్డారు. ఇళ్లలో పనులు చేసేవారిని వదిలి ఇంటి యజమానులను జాబితాలో పెట్టారన్నారు. బీఆర్ఎస్ ను మినహాయించి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, టీడీపీ కలిసి కమిటీలు వేశారన్నారు. ఆ కమిటీలు కూడా ధర్నాలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు తాతా మధు. 6 హామీలపై అరడజను దరఖాస్తులు స్వీకరించారన్న మధు వాటికి మోక్షం మాత్రం కలగటం లేదని పెదవి విరిచారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. పరిపాలనలో దరఖాస్తుల స్వీకరణ తప్ప పథకాల అమలు ఎక్కడైనా జరుగుతుందా? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రజలు స్వచ్ఛందంగా మీ మీద చేసిన పెద్ద ఎత్తున తిరుగుబాటుగా మీరు భావించాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొనని నిలదీయండి అని ఎవరు పిలిపేలే. నిలదీయని నిజంగా పిలిపిస్తే అసలు ఒక గ్రామ సభ కూడా జరిగేది కాదు. నిజమైన నిరుపేద కడుపు మంటతో ఆగ్రహాన్ని ఈ రకంగా మీరు ఏం చేయట్లేదని చెప్పి ఈ రకంగా ప్రజాగ్రహం చూపించారు. ఈ విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే ఆల్రెడీ లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఇన్ని లక్షల దరఖాస్తులు వచ్చినాక మీరు ఒక్కటైనా ఎంక్వైరీ చేయడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? ఇవన్నీ చూసిన తర్వాత సంవత్సర కాలం మీ దరఖాస్తుల యొక్క పరిశీలన భాగవతం ఎట్లుందో గ్రామ సభలో బహిర్గతమైంది. గత 3 రోజులుగా చేస్తున్న అడావుడి చూసి ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేసామనేటువంటి భావనలోకి రావటం జరిగింది. మేము వెళ్ళినటువంటి క్షేత్రస్థాయిలో అనేక గ్రామాలకి ఈ యొక్క గ్రామ సభలకి హాజరు కావటం, వ్యక్తిగతంగా స్వయంగా హాజరు కావటం జరిగింది. ఇందిరమ్మ కమిటీల పేరుతోని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వారు చెప్పుకున్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని చెప్పుకుంటూ మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. ప్రజలు ఈ సెలక్షన్ ప్రాసెస్ ను చూసి అనేక ప్రాంతాల్లో అధికారుల మీద తిరగబడ్డారు. నాయకులు, అధికార పార్టీ నాయకులు ఏడ కనిపించలే. ఈ గ్రామ సభల్లో వాళ్ళు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేకి లిస్టు చేసుకున్నారు. కానీ లిస్టులు ప్రకటించే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. లిస్టు ప్రకటిస్తే అక్కడే అధికారులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు బట్టలు ఊడదీయటం గ్యారంటీ అనేటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి కేవలం ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్ ఉందో